ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే కనుక చాలా ఆయన సంకల్పించి కూల్చి అక్కడ మసీదు కట్టినప్పటికీ కూడా 500 ఏళ్ల తర్వాత అయినా సరే మళ్ళీ రాముడే గెలిచాడు తప్ప పాషండ మతాలు ఎప్పటికీ గెలవలేవు. మనం అందరినీ కూడా జనరలైజ్ చేసుకుని చూడడం అలవాటు మనకి. అంతా మన వాళ్ళే, అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, తప్పే ఉంది అని చెప్పేసి మనం వాళ్ళని గౌరవించడానికి అన్ని మతాలు ఒకటే అని మనం భావించవచ్చు. తప్పు లేదు, గౌరవిద్దాం. కాకపోతే వాళ్ళు కనుక ఒకవేళ మతోన్మాదాన్ని కలిగి ఉంటే వాళ్లకు తప్పక బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. చాలామంది అత్యంత సెక్యులరిజానికి పోయి ఇంట్లో రామనవమి చేస్తారో లేదో తెలియదు, ఇంట్లో కృష్ణాష్టమి చేస్తారో లేదో తెలియదు, ఆంజనేయ స్వామి పండుగ చేసుకుంటారో లేదో తెలియదు. ఇతర మతాలకు సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు మాత్రం తగుతునమ్మా అని అప్పటి వరకు ఫేస్బుక్లో అసలు యాక్టివ్గా ఉండడు. ఇతర మతాల పండుగ వచ్చేసరికి విషెస్ పెట్టేస్తుంటాడు, హ్యాపీ క్రిస్మస్ అంటాడు. ఆ తర్వాత 6 నెలల ముందు వరకు ఒక పోస్ట్ కూడా చేసి ఉన్నాడు. అదేవిధంగా వాట్సాప్ స్టేటస్ కూడా పెడుతూ ఉంటాడు. పోనీ ఇతనికి ఉన్నటువంటి ఆయా మతాలకు సంబంధించిన మిత్రులు ఎవరైనా ఇతనికి విషెస్ చెబుతారా అంటే చెప్పరు. అలా ఎప్పుడు కూడా ఇతడు చూసి ఉన్నాడు. అలాగ వీళ్ళు ఒక రకమైనటువంటి సెక్యులరిజం భావజాలానికి పోవడం వల్ల మన ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇతర మతాల వాళ్లకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దృష్టిలో పెట్టుకోండి. మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తాజాగా మీరు చూసి ఉంటారు, TCS అనేటటువంటి ఒక కంపెనీలో ఏం జరిగిందండి, హిందూ ఆడపిల్లలు, కేవలం హిందూ ఆడపిల్లలే టార్గెట్ అట. వాళ్ళకి పాషండ ఉద్యోగులు ఉంటారు, పాషండ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల అబ్బాయిలు మన కంపెనీలో ఎవరు హిందూ అమ్మాయిలు ఉన్నారు అని చూడడం, వాళ్ళకి ట్రాప్ వేయడం, వాళ్ళని ఏ విధంగా అయినా సరే లోబరుచుకోవడం, వీడియోలు తీయడం, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం. ఇదే తంతు కేరళ స్టోరీ 1, కేరళ స్టోరీ 2లో ఇలాంటి విషయాలు వస్తాయి. ఇలాంటి విషయాలు అందరూ చెబుతూ ఉంటే అవన్నీ అబద్ధాలు అని చెప్పారు. నేడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కుస్తున్నది TCSలో జరిగినటువంటి దురాగతాలు ఏమిటి అన్నది. వాళ్ళు హిందువుల్లాగా నటిస్తారు, హిందూ అమ్మాయిలను మోసం చేస్తారు. కావున హిందూ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్క హిందూ అమ్మాయి కనుక హిందూ ధర్మం నుండి ఇతర మతంలోకి వెళ్ళిపోయింది అని అంటే ఒక హిందువు తగ్గినట్టు కాదు, ఒక హిందూ కుటుంబం తగ్గిపోయినట్టు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. హిందువులను కాపాడుకుంటే హిందూ కుటుంబాలు కూడా నిలుస్తాయి. అత్యధికంగా అగ్రకులాల్లో కూడా ఉన్నటువంటి అమ్మాయిలు ఇతర మతాల్లోకి లవ్ జిహాద్ పేరిట ట్రాప్లో పడిపోతూ ఉన్నారండి. లవ్ జిహాద్ బారిన పడకుండా హిందువులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే కనుక మీకు ఉండవలసినటువంటి ఏకైక లక్ష్యం ఏది అని అంటే కనుక మీ అమ్మాయిని పాషండుల ట్రాప్లో పడకుండా కాపాడుకోవడమే మీకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యంగా ఉండాలి. మీరు 100 కోట్ల రూపాయలు సంపాదించినా కూడా మీ అమ్మాయి కనుక పాషండుని పెళ్లి చేసుకుంటే మీ 100 కోట్లు కూడా అక్కడికే వెళ్ళిపోతాయి, ఏమీ ఉపయోగం లేదు. మీరు విల్లాలో ఉన్నా కూడా మీకు పట్టేది దుర్గతే, దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల హిందువులు ఎంతో చైతన్యవంతులై ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఇందాక ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ చేసేటటువంటి వాళ్ళకందరికీ కూడానండి ఈ నిర్వాహకులు ఛత్రపతి శివాజీ మహారాజు ఫోటోలు ఇస్తూ ఉన్నారు. అద్భుతంగా ఉన్నాయి. అసలు మొత్తం వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు ఇస్తున్నారు. మంచి ఏర్పాట్లు చేసుకున్నారు వీళ్ళు. ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క అద్భుతంగా ఉందన్నమాట. ఏ 2 ఫోటోలు ఒకలాగా లేకుండా జాగ్రత్త పడ్డారు, చాలా బాగున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజు గురించి మీలో ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. తెలుసు. ఛత్రపతి శివాజీ మహారాజుకి పట్టాభిషేకం చేసినప్పుడు ఆయనకు పట్టాభిషేకం జరగకుండా బ్రాహ్మణులు అడ్డుకున్నారు అనేటటువంటి వాదన లోకంలో ఉంది. ఈ విషయం అందరికీ తెలుసా?
ఇది నిజమా అని అంటే కనుక చారిత్రకంగా చూస్తే నిజంగా